తూర్పు తీరం వైపు ముంచుకొస్తున్న ముంతా తుఫాన్తో జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. కాకినాడ జిల్లాలో ప్రధానంగా చెప్పుకోవాలంటే కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇది ల్యాండ్ ఫాల్ అవుతుందని చెప్తా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ప్రస్తుతం మనతో పాటు కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, తుఫాన్ అప్రమత్తత ఏ విధంగా ప్రభుత్వం నుంచి వచ్చింది, ఎటువంటి నివారణ చర్యలు, తుఫాన్ ఎదుర్కొనేందుకు గట్టి చర్యలు చేపట్టిందని చెప్తా ఉంది ప్రభుత్వం, ఎటువంటి చర్యలు చేపట్టారని చెప్పారు? మొన్న సాయంత్రం నుండి జిల్లా యంత్రాంగం అంతా కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కంటిన్యూస్గా ఈ కార్యక్రమాలని చేపడుతున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు కూడా ఎవ్రీ 2 అవర్స్కి కూడా దీన్ని పరిశీలిస్తున్నారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులని, డిప్యూటీ కలెక్టర్స్ని ఆల్రెడీ పంపించడం జరిగింది. 260 పునరావాస కేంద్రాలు పెట్టడం జరిగింది. మనకి ఓన్లీ తుఫాన్ అంటే ఫిషర్మెన్ విలేజే కాదు, ఆ తర్వాత జరిగేటువంటి భారీ వర్షాలకి ఏలేరు రిజర్వాయర్ పొంగి ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి శుద్ధవాగు, సో సముద్రం విలేజెసే కాకుండా ప్లెయిన్ ఏరియాలో కూడా విలేజ్లో ఈ కొన్ని ఏరియాలు మునిగే అవకాశం ఉంది. కాబట్టి గొల్లప్రోలు, పిఠాపురం, కెర్లంపూడిను అక్కడ కూడా అంత ఎత్తున కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ఒక్కరోజు సాయంత్రానికి కాకినాడ తొన్నంగి దగ్గర నుండి ఒక 8,000 మందిని, తొన్నంగి టు తాళరేవు 8,000 మందిని పునరావాస కేంద్రాలకి ఇచ్చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బీచ్ రోడ్ యువతల పక్కన ఉండేటువంటి ఉప్పాడ కొత్తపల్లి విలేజెస్లో ఇల్లు సహజంగా కూడా మామూలుగా ప్రతి నెల 1-2 ఇల్లు పడిపోతుంటాయి. సో వాళ్ళందరినీ ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఇవాళ ఖాళీ చేయించేస్తున్నాను అందరు. నేను కొన్ని ప్రాంతాల్లో కొంచెం ప్రజలు సీరియస్గా తీసుకోక రేపు అంటున్నారు. ఇప్పుడు ఆర్బర్పేట రూరల్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే అందరూ గట్టిగా తిరిగి ప్రతి ఇంటిని ఖాళీ చేయమని చెప్పడం జరిగింది. సో ప్రజలందరూ ఒక వారం రోజులు సరిపోయే నిత్యావసర వస్తువులతోటి సేఫ్ సైడ్గా ప్రదేశాలకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. లేదు, ప్రభుత్వం ప్రతి దగ్గర కూడా పునరావాస కేంద్రాలు పెట్టింది. అక్కడ జనరేటర్స్ పెట్టారు, డ్రింకింగ్ వాటర్ అరేంజ్ చేసాము, మెడికల్ క్యాంప్ ఒకటి పెట్టాము. సో వీటిలన్నింటినీ ఉపయోగించుకొని సురక్షిత ప్రాంతాలు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించి ఏమన్నా డిప్లాయ్ చేశారా? వాళ్ళకి ఏ విధమైన డ్యూటీస్ అప్పచెప్పడం జరిగింది? ఎస్డీఆర్ఎఫ్ కాకినాడలో ఆల్రెడీ రెగ్యులర్ టీం ఒకటి ఉంటుందండి. మనకి ఒక 60 మంది స్టాఫ్ తోటి కమాండర్ వాళ్ళు అక్కడ ఉన్నారు. అది కాకుండా మనకు ప్రత్యేకంగా అమరావతి నుండి 2 టీములు వచ్చాయి. 30 మందితో ఉండేటువంటి టీము పిఠాపురం హెడ్ క్వార్టర్స్ కింద ఆల్రెడీ వచ్చేసింది. నిన్న సాయంత్రానికి వచ్చేసింది. టీమ్ ఈజ్ రెడీ. వారు అంచనాలు చూసుకోవడానికి వెళ్ళారు. ఇంకా మనకి సైక్లోన్ ఇది అంతగా ఇదవ్వలేదు కాబట్టి. అదేవిధంగా చొల్లంగిపేట తాళరేవు మండలంలో ఒక 40 మందితో ఒక టీము కమాండర్ గారి కంట్రోల్లో అక్కడ ఒక టీంని పెట్టాము. ఎందుకంటే అక్కడ ఈ ఆయిల్ కంపెనీలు ఏమంటే యానము, తాళరేవు ఇవంతా ఆ ఏరియా చూసుకోవడానికి అక్కడ ఒక కమాండ్ కంట్రోల్ ఇది ఒకటి పెట్టారండి. జనరల్గా స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ వీళ్ళు ఇక్కడ ఉన్నారు, కాకినాడలో హెడ్ క్వార్టర్లో ఉన్నారు. సుమారు 200 మంది స్పెషల్ ఎక్విప్మెంట్ తోటి ఏమైనా బిల్డింగులు పడిపోయినా, చెట్లు పడిపోయినా అలాంటివి కట్ చేసి ఇమ్మీడియట్గా రిస్టోర్ చేయడానికి, స్తంభాలు, ఎలక్ట్రిసిటీ స్తంభాలు పడిపోయిన వాటికి రిస్టోర్ చేయడానికి ఉన్నారు. అదేవిధంగా ఈసారి ప్రత్యేకంగా ఫారెస్ట్ అధికారులతో కూడా కలెక్టర్ గారు ప్లాన్ చేశారు. ఫారెస్ట్, ఫైర్, R&B ఈ ముగ్గురు కూడా ఈ సాల్ పట్టుకుని ఎక్కడికక్కడ డిప్లాయ్ చేశారు మెయిన్ జంక్షన్స్లోనూ. అందరికీ కూడా వైర్లెస్ సెట్లు కూడా ఇప్పుడు 1 గంట 2 గంటల్లో ఇంపార్టెంట్ అధికారులందరికీ వైర్లెస్ సెట్లు ఇచ్చి ఎక్కడ ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చినా ఈ టీము అక్కడికి వెళ్ళి ఆ చెట్లు తీసేసి ట్రాన్స్పోర్ట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయత్నించారు. అయితే కమ్యూనికేషన్ రంగంతో పాటు ఇటు విద్యుత్ వ్యవస్థ కూడా జరిగే నష్టం జరగవచ్చు అంటున్నారు. దానికి సంబంధించిన నివారణ చర్యలు మీరు చెప్తా ఉన్నారు. అయితే ప్రజల్ని ఏ విధంగా దీనికి సంబంధించి అప్రమత్తతగా ఉండాలని చెప్పేసి ఆ గ్రౌండ్ లెవెల్లో ఏ విధమైనటువంటి ప్రచారం జరుగుతుంది? సార్, ప్రతి పంచాయతీలోనూ నిన్న మధ్యాహ్నం నుండి కంటిన్యూస్గా ఆటోల ద్వారా ప్రజలను హెచ్చరించడం జరుగుతుంది. ప్రజలకి తెలుసు సహజంగానూ. అయితే ఏంటంటే వాళ్ళు లైట్గా తీసుకుంటుంటారు. కొంతమంది చాలా తుఫాను చూసాం ఇలాగే చెప్తారనేసి ఉంటుంటారు. వాళ్ళందరినీ వీలైనంత వరకు బుజ్జగిచ్చి హెచ్చరిస్తున్నాము. బైఫోర్స్ నిన్న ఆవుపై ఐలాండ్ నుండి అయితే మేము పోలీసులను కూడా పంపించి తీసుకురావడం జరిగింది 5 టగ్ బోట్ల ద్వారాను. అలాగే బీచ్ రోడ్ అంతా కూడా మేము పోలీసు వారి సహకారంతో నెక్స్ట్ నాయకులు, ప్రతినిధులు, అన్ని పార్టీల ప్రతినిధులను కూడా కలుపుకునే నాయకులతోటి వారి ద్వారా కూడా అంటే ప్రెజర్ గ్రూప్ కింద ఉంటారు వారితో కూడా సహకారంతో ప్రజలు మేము హెచ్చరించి బయటికి తీసుకురావడం జరుగుతుంది. అదే పూర్తిగా ఈ తుఫాన్కి సంబంధించి ప్రభుత్వం అయితే, యంత్రాంగం అయితే కూడా పూర్తిగా సన్నద్ధంగా ఉందని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అన్ని నివారణ చర్యలు ఏదైతే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా ప్రతి చర్యని కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో తీసుకుంటామని ఆర్డీఓ మల్లిబాబు గారు చెప్తా ఉన్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.